దానికి గవర్నమెంట్ ఇట్లా వెనక్కి వందా రైట్ ఫీడు కెమికల్ రేట్లను వెంటనే రేట్లు పెంచుతాము అని చెప్పి జరగడం, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం, రైతు సంఘాలు ప్రతి రైతుకి రూపాయన్నర కరెంట్ ఇవ్వాలి. వెంటనే రూపాయన్నర కరెంటు చేసే ప్రతి రైతుకి. ఇప్పుడు గత నెల ఏప్రిల్ 30వ తారీఖున ఫీడ్ కంపెనీలు వాళ్ళకి గిట్టుబాటు రా మెటీరియల్ ప్రైస్ పెరిగింది, మాకు రొయ్యల మేత తయారు చేసి ఇప్పుడు అమ్మే రేట్లకు మాకు గిట్టుబాటు అవటం లేదు, మేము ఇంకో 12 రూపాయలు వనామీకి 14 రూపాయలు టైగర్కి పెంచాలని చెప్పేసి గవర్నమెంట్కి ఫిషరీస్ కమిషనర్కి వాళ్ళు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తర్వాత అది ఒక 5 రోజుల దాకా రైతులకు ఎవరికి తెలియలా. 5వ తారీఖున ఆ విషయం బయటకు వచ్చింది. ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే మా జిల్లా అసోసియేషను చాలా తీవ్రంగా స్పందించింది. వెంటనే తిరిగి మెయిల్ పెట్టాం. ఇప్పటికే రైతులకి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చేసే కల్చర్కి ఉన్న రేట్లకి వర్కౌట్ కావటం లేదు, ఫీడ్ ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీలు లేదు, పెంచితే కనుక రైతులు కల్చర్ చేయలేము అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అసోసియేషన్స్ యాక్టివేట్ అయినాయి. అన్ని చోట్ల మీటింగులు పెట్టుకున్నారు, రైతులందరూ రోడ్లు ఎక్కారు, రొయ్యలు రోడ్ల మీద పారబోసారు, మేత బస్తాలు తగలబెట్టారు. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా గత నెల 12వ తారీఖున మళ్ళా మేము 8 రూపాయలు వనామీ ఫీడ్కి 10 రూపాయలు టైగర్ మేతకి రేటు పెంచామని చెప్పేసి ఫీడ్ డీలర్స్ అందరికీ వాళ్ళు లెటర్లు పంపించడం జరిగింది. ఆ లెటర్లు పంపించేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ అందరూ తీవ్రంగా స్పందించి ప్రభుత్వానికి మెయిల్స్ పెట్టి ఈ గొడవంతా చూసి ప్రభుత్వం మీటింగ్స్ కండక్ట్ చేసింది. పోయినసారి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో, ఫిషరీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కామినేని శ్రీనివాసు గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. దాంట్లో జరిగింది ఏంటంటే వాళ్ళు రేటు బాగా ఇంగ్రీడియంట్ రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి వాళ్ళు చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు రోజు ₹1 కోటి దాకా నష్టం వస్తుంది, మేము ఫీడ్ ప్లాంట్లు ఎట్టి పరిస్థితుల్లో తిప్పలేమంటున్నారు. కోవిడ్ అప్పటి నుంచి దగ్గర దగ్గర ఇప్పటి వరకు ₹35, ₹40 దాకా పెంచుకుంటూ వచ్చారు. రా మెటీరియల్ ప్రైస్ పెరిగినప్పుడల్లా వాళ్ళు ఫీడ్ రేట్లు పెంచుకుంటున్నారు. రా మెటీరియల్ ప్రైసు సంవత్సరానికి 1 నెల 2 నెలల్లోనూ పీక్లో ఉంటున్నాయి. తర్వాత తగ్గినప్పుడు వాళ్ళు ఏం తగ్గించడం లే. ఒకసారి ₹4 పెంచారు, ఒకసారి ₹4 తగ్గించారు, ఒకసారి ₹2 పెంచారు, ఒకసారి ₹2 తగ్గించారు, అంతే తప్ప ఇప్పటి వరకు ఫీడ్ రేట్లు గణనీయంగా తగ్గించింది ఏం లేదు. పెంచేటప్పుడు మాత్రం పెంచుకుంటానే పోతున్నారు. ఏడాది క్రితం ఈనాడు పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకి మేము ₹9 మేత ధర తగ్గించాము మా ప్రభుత్వం ఆధ్వర్యంలో అని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే రైతుకి రూపాయి కూడా మేత ధర తగ్గల.
ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు బస్తా మీద ముద్రించిన రేటు తగ్గించి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు మభ్యపెట్టారు. ఏంటి, రైతులకు 9 రూపాయలు లబ్ధి చేకూర్చాం కదా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉంటున్నాయి. దానివల్ల రైతాంగం అంతా బాగా నష్టపోయారు. మొన్న రీసెంట్గా జరిగిన దీంట్లో ఏంటంటే, మొన్న 15వ తారీఖు నాడు, మే 15వ తారీఖు నాడు మే 15వ తారీఖు నాడు మన సచివాలయంలో మీటింగ్ జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఆ రోజు రాలేదు, శ్రీకాకుళం లేదన్న ఉండి ఆయన పిఏ మన రాష్ట్ర వాళ్ళ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సీబా వాళ్ళు కూడా వచ్చారు. సీబా వాళ్ళు కూడా వాస్తవాల్ని మేము బయట మార్కెట్ కంటే కూడా ఇంకా 20-30 రూపాయలు తక్కువకి మేము ఫీడ్ తయారు చేస్తున్నామని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పారు. ఆ మీటింగ్లో వాళ్ళు వాస్తవాలు చెప్తారనుకుంటే సీబా వాళ్ళు కూడా తప్పుదారి పట్టించి, రైతులు కూడా కనుక మేత కనుక తయారు చేసుకుంటే ఈ దినుసులు పెరగటం ఏంటో అయ్యేంటో ఎఫ్పిఓలు కనుక పెట్టుకుంటే వాళ్ళకి తెలిసి వచ్చేది అన్న మాట వాళ్ళు మాట్లాడారు. సీబా వాళ్ళు కూడా ఈ మేతల అసోసియేషన్ వీళ్ళు ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం వాళ్ళు గట్టిగా మాకు 30 రూపాయల దాకా నష్టం వస్తుంది, రైతుల మీద జాలి చూపించి మేము 8 రూపాయలు 10 రూపాయలకి మేము లెటర్ ఇచ్చాం, దాని కనుక పెంచుకొని ఇవ్వకపోతే మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో మేతల్ని ఉత్పత్తి చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత చాలా మీటింగులు జరిగినాయి. మొన్న లాస్ట్లో అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఫిషరీస్ కమిషనర్ ఆఫీసులో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే, వాళ్ళు బాగా నష్టపోతున్నారు కాబట్టి ఎంతో మీరు రైతులు, మేము గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, రైతులు ఎంతో కొంత రేటు కనుక చెప్తే వాళ్ళు పెంచుకుంటారు. ఆ పెంచిన ధర కూడా ఒక నెల రోజులో, నెల 15 రోజులు, అంటే ఒక గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఒక నెల 15 రోజుల్లో మళ్ళీ రా మెటీరియల్ ప్రైసులు తగ్గుతాయి కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసుకొని ఇటు రైతులు, అప్సడా మెంబర్లు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్సు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని ఆధ్వర్యంలో ఈ రా మెటీరియల్ దినుసులు ఆ ఫార్ములా ప్రకారం దినుసులు రేట్లు కనుక పెడితే వాళ్ళు మేత ఎంతకి తయారవుద్ది అనేది రేట్ వస్తుంది. దానికి ఒక 5% ఎంతో వాళ్ళకి అమ్ముకోవడానికి వాళ్ళకి లాభం ఉండాలి కాబట్టి ఫ్యాక్టరీలు నడుపుతున్నారు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో కొంత పెంచండి అంటే రైతులు మాత్రం మాకు రొయ్యల రేట్లు అమ్ముకునేటప్పుడు రొయ్యల రేట్లు మాకు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు కావటం లేదు, రొయ్యల రేట్లు కూడా ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం రొయ్యల రేట్లు కూడా పెంచే పళ్ళం అయితే అట్లాగే పెంచండి అని చెప్పేసి రైతులు, రైతు సంఘం నాయకులు ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడటం జరిగితే ఇక అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఇది ఏమైనా సరే ఈ పూట తేలాల్సిందే, ఇప్పుడు ఎన్ని మీటింగ్లు అని పెడతాము, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ కమిటీ ఫామ్ అవుద్ది కాబట్టి గతంలో లాగా కాకుండా రా మెటీరియల్ ప్రైసు పెరిగినప్పుడేమో పెంచుకునేటట్టు, తగ్గినప్పుడేమో తగ్గించుకునేటట్టుగా నెలకొకసారో 2 నెలలకొకసారో అందరూ సమావేశమయ్యి ఆ రేట్ల ప్రకారం మేత ధర పెంచడం తగ్గించడం జరిగిద్దని చెప్పేసి అన్నారు. సరే, ఆ మీటింగ్లో ఇంక లాస్ట్కి అప్సడా ఇంకా రైతులు, రైతు సంఘం నాయకులు ఎవరు మేత రేట్ పెంచడానికి ఒప్పుకోకపోయేటప్పటికీ అప్సడా కమిటీ ఒకటి ఉంది. అప్సడా కమిటీ వాళ్ళు ఏం చేశారంటే 6 రూపాయల వరకు, ప్రస్తుతం తాత్కాలికమే కాబట్టి ఒక 6 రూపాయల వరకు మీరు పెంచుకోండి అని చెప్పేసి అప్సడా కమిటీ వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు ఫీడ్ మిల్లర్స్ మాత్రం మేము 12 రూపాయల కంటే తక్కువకి వనామీ ఫీడు మేము తయారు చేసి ఇవ్వలేము, 12 రూపాయలకే మాకు చాలా డబ్బు పోతుంది, కనీసం 12 అన్నా లేకపోతే మేము ఫ్యాక్టరీలు నడపలేము అని అన్నారు. ఈ విషయం ఆ విధంగా ఉండగా సరే చర్చించి ఏదో ఒకటి కామన్ నిర్ణయానికి వద్దామని చెప్పేసి అనుకుంటే అకస్మాత్తుగా నిన్న సాయంత్రం అందరు డీలర్లకి 10-12 కదా 8-10 వనామీ ఫీడ్ ధర 10 రూపాయలును, టైగర్ ఫీడ్ ధర 12 రూపాయలు పెంచినట్టుగా మొత్తం అందరికీ లెటర్లు పంపించారు. వనామీ 10, టైగర్ 12 నిన్న సాయంత్రం అందరు ఫీడ్ డీలర్లకి ఇంచుమించుగా అందరు ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్లు వనామీ రేటు 10, టైగర్ రేటు 12 పెంచినట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ప్రభుత్వ స్పందనను బట్టి
ప్రభుత్వ స్పందనను బట్టి మా తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నాం రైతులు అందరూ. ఈ రేట్ల ఎట్టి పరిస్థితుల్లో అంగీకారయోగ్యం కాదు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రైతులు ₹6 అన్నారు కదా, ఆ ₹6 మీద ₹6కి సరే అప్సరా సభ్యులు వీళ్ళు అన్నారు కాబట్టి ₹6 వరకు మేము కట్టుబడి ఉన్నాం, మాట అన్నాం కాబట్టి. ఇంకా అంతకు మించి పెరిగితే మాత్రం చాలా కష్టము. ఇంకా రేపు ప్రభుత్వం స్పందనను బట్టి, ఇప్పుడు ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, ఫిషరీస్ కమిషనరేట్ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ప్రభుత్వ స్పందనను బట్టి మా స్పందనను తెలియజేస్తాం రైతులకు.